ఇవాళ హిందూ మతం పేరు మీద ఏం జరుగుతుందో వినడానికి చూడడానికి కూడా భయం అనేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. జై శ్రీరామ్ అంటే అర్థం ఏంటి? స్వామివారి ఇందాక మాట్లాడారు. జై శ్రీరామ్ అంటే దేవునికి, రాముణ్ణి కోట్లాది మంది హిందువులు దేవుడని భావిస్తారు. జై శ్రీరామ్ అంటే దేవుడికి జయము అని, వేరే అర్థం లేదు దాంట్లో. అలాగే అల్లాహ్ అక్బర్ అంటే, అల్లా అంటే ఒక సంప్రదాయం ప్రకారం దేవుడు, అల్లాహ్ అక్బర్ అంటే దేవుడు సర్వోన్నతుడు అని. ఈ రెండు మాటలకి నాకు తెలిసి పెద్ద తేడా ఏం లేదు. కానీ ఎవరినైనా కొట్టాలంటే, చంపాలంటే అల్లాహ్ అక్బర్ అనడం కానీ జై శ్రీరామ్ అంటే చాలా దారుణం. ఏదైతే హిందూ మతం పేరు మీద ఇవాళ హిందూ మతం అంటే ఏమిటి తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్ అనేటువంటిది ప్రారంభమైంది. హిందూ మతాన్ని ఒక ఫ్రేమ్లో కుదించే ప్రయత్నం జరుగుతోంది. అంచేత హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ, బహుళత్వము మరియు సమానత్వం, ఈ రెండు ఉన్నాయి హిందూ మతంలో. కానీ హిందూ మతం పేరు మీద జరుగుతున్నటువంటి అనేక కాన్క్లేవ్స్లో కొట్టండి, చంపండి, కొట్టి మాట్లాడండి ఓపెన్ చెప్తున్నారు. ఇవన్నీ కూడా సదస్సుల్లో వచ్చేస్తున్నాయి. కాషాయ వ్యవస్థలు వేసుకున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా వాట్సాప్లోకి వస్తున్నాయి, అవన్నీ సెల్ ఫోన్లోకి వస్తున్నాయి. అనేక మంది, కోట్ల మంది యువతుల్ని కూడా వాళ్ళని విద్వేషపూరితులుగా తయారు చేస్తా ఉన్నాయి. అంచేత దీన్ని మనం మాట్లాడాలక్కర్లేదని. మతం అంటే ఒక పుస్తకం, ఓ దేవుడు, ఒక గురువు గారు, ఒక సిస్టమ్, దీన్ని దాటి వెళ్ళడానికి వెళ్ళేది మీరు బయట ఉన్నాయి. కానీ హిందూ మతం అటువంటి ఫ్రేమ్లో ఉన్నటువంటి మతం కాదు. అటువంటి ప్రమాణాల ప్రకారం చూస్తే హిందూ మతం మతమే కాదు. మరి హిందూ మతం కాదని తీసేద్దామంటే దీన్ని ఏమన్నా, ఇదొక ప్రాబ్లం. అందుచేత మేము దీని యొక్క నిర్వచనానికి పూనుకున్నాం. దీన్ని అంటే ఈ నిర్వచనాలు అది గొప్ప సాహసం నాకు తెలిసినంత వరకు. దాన్ని మేము ఏమన్నామంటే, ఇక్కడ ఒక పుస్తకం కానీ, ఒక సంప్రదాయం కానీ, ఒక దేవుడు కానీ అందరూ ఆమోదించేటువంటి వ్యవస్థ కానీ లేవు మా దగ్గర. అవి ఉంటేనే మీరు మతం అంటే మేము ఖచ్చితంగా మతం కాదు. మేమేమన్నామంటే హిందూ మతం కాదు, ఇది ఒక జీవన విధానం అని చెప్పేవాళ్ళున్నారు. మేము అంగీకరించట్లేదు. ఇది ఒక జీవన విధానం కాదు, పలు జీవన విధానాల సహజీవన వ్యవస్థ అని చెప్తున్నాం మేము. ఆదాన ప్రధానాల సహజీవన వ్యవస్థ. ఒక సిస్టమ్ లేదు. పామును పూజించేవాళ్ళు, కొండను పూజించేవాళ్ళు, లేకపోతే సమ్మక్క సారకను పూజించేటువంటి వాళ్ళు, ఏమీ పూజ చేయనటువంటి వాళ్ళు, భజన చేసేవాళ్ళు, చేయనటువంటి వాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు, చేయనటువంటి వాళ్ళు, అనేక రకాలైనటువంటి సంప్రదాయాలు ఎలా చెప్తాం మనం దీన్ని? అనేక రకాలైన ఫిలాసఫీస్ ఉన్నాయి. ఎవరో కూడా దీన్ని శాసించడానికి సరిపోదు. ఎవరో నేను దేని మీద వీడియో పెడితే నువ్వు బొట్టు పెట్టుకో అని చెప్పాను. ఏ బొట్టు పెట్టుకోమంటావు? ఏ రకమైనది? ఈ వై పెట్టుకోమంటావా, ఎక్స్ పెట్టుకోమంటావా, 3 పెట్టుకోమంటావా, అడ్డంగా పెట్టుకోమంటావా, నిలువు పెట్టుకోమంటావా, నీకు తెలియదు. చాలా ఉన్నాయి. ఇది అర్థం లేనటువంటి మాటలు ఇవన్నీ కూడా. నువ్వు జై శ్రీరామ్ అంటేనే హిందూ అవుతాడనేటువంటి అభిప్రాయం అనేటువంటిది నేను జై శ్రీరామ్ అనడానికి వ్యతిరేకం కాదు. రాముడిని కీర్తించడానికి ఏం వ్యతిరేకం కాదు. ఆ సంప్రదాయాన్ని కానీ భక్తులు కానీ ఏం అవమానించే ఉద్దేశంలో మేము ఎవరు లేము. స్వామివారు కూడా అన్నారు ఇందాక. కానీ మేమేమంటామంటే, దీన్ని మీరు షరతుగా ముందుకు తీసుకొస్తే మేము అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మీకు తెలుసో తెలియదో, పురాణ హిందూ మతాన్ని లేదా రాముడిని, కృష్ణుడిని గౌరవించినటువంటి, లేదా ఇది ఏమంత ఆ స్థాయి కాదు అని చెప్పినటువంటి అనేక సంప్రదాయాల శాఖలు మనకు ఉన్నాయి. దయానంద సరస్వతి గారు ఉన్నారు, వారు ఉన్నారు ఇక్కడ నుంచి, ఆర్య సమాజ్ వారు ఉన్నారు, వారు చెప్పారు. అలాగే అనేక సంప్రదాయాలు నేను చెప్పగలుగుతాను. నేను ఇక్కడ కనీసం 60-70 సంప్రదాయాలని ఇక్కడ రాశాను. కానీ ఇది సరిపోదు ఈ క్యాన్వాస్. అందుచేత ఆగాం. 3 రోజులు కష్టపడ్డాను నేను దీని మీద. అయ్యో వైకుందారు ఉన్నాడు, ఆయన జ్యోతిని లేకపోతే అద్దాన్ని పూజిస్తాడు. నారాయణ గురు ఉన్నాడు, అనేక మంది సంప్రదాయాలు కలిగిన అంటున్నారు. వాళ్ళు పౌరాణిక హిందూ మతాన్ని మేము అంగీకరించమని చెప్పారు. వాళ్ళు హిందువులు కాదని నువ్వు అంటావు ఇవాళ? నువ్వు ఎవరు చెప్పడానికి? వేదంలో ఇవన్నీ లేవు. వేదంలో ఉన్నటువంటి మతం తర్వాత ఉపనిషత్ కాలంలో మారింది. ఉపనిషత్ కాలంలో ఉన్న మతం, పురాణ మతం ఇంకొంచెం మారింది. మారుతూనే కూడా విభిన్నంగా ఉంటూ వచ్చింది. మాకు తెలియదు ఇవన్నీ కూడా. ఇవాళ ఒక భయాన్ని ప్రజల్లోకి ఇంపోజ్ చేసి హిందూ మతం కొంపలు మునిగిపోతున్నాయి, ఆరిపోతుంది, చచ్చిపోతుంది అని చెప్పేటువంటి అనేక మహిమ సంప్రదాయం నుంచి ఇక్కడ వచ్చినటువంటి అనేక మంది సాధువులు ఉన్నారు. అనేక మహిమ సంప్రదాయంలో ఉండేటువంటి సాధువులు, అనేక మహిమ సంప్రదాయం అది 200 ఏళ్ల నుంచి అద్భుతమైనటువంటి జ్యోతి. అది కులాన్ని వ్యతిరేకించేటువంటి ఒక అగ్ని. అది అటువంటి సంప్రదాయం కలిగినటువంటి వాళ్ళు పురాణ హిందూ మతాన్ని అంగీకరించిన వాళ్ళు వేదాల్లో, ఉపనిషత్తులో వాళ్ళకి కావాల్సిన బాగా నాకు తప్పే ఉంది దాంట్లో. వాళ్ళు హిందువులు కాదని అడుగుతున్నాను నేను. ఎవరు చెప్తారు హిందువులు కాదని? నువ్వెవరు చెప్పడానికి ఎవరు హిందువు ఎవరు కాదు? ఈ విషయాన్ని అంగీకరించడానికి మేము సిద్ధంగా లేవని చెప్తున్నాం. అందుచేత ఇది ఏమంత విషయం? ఖచ్చితంగా విషయమే. ఒక నినాదము, ఒక దేవుడు, ఒక మతం ఉన్నది మా మతం కాదు. అలాగే దీన్ని ఒక విద్వేషపూరితమైన ఫ్రేమ్లో, ఇంకా ఓపెన్గా చెప్తున్నాను, రాజకీయమైనటువంటి ఫ్రేమ్లో, ఒక రాజకీయ లబ్ధి గురించి మీరు మతాన్ని వాడొద్దని నేను చేతులెత్తి దండం పెడితే అడుగుతాను. మేము ఈ రాజకీయ నాయకులందరినీ కూడా, మీ పార్టీ ప్రచారం మీరు చేసుకోండి, మీ మేనిఫెస్టో చెప్పుకోండి, ప్రజలకి ఏ మేలైనా చేయండి. కానీ రాముణ్ణి, కృష్ణుణ్ణి, మతాన్ని దీంట్లోకి ఏడవద్దని చెప్తున్నాం మేము. అలాగే విద్వేషానికి మేము చూసిన వీడియోని, వ్యక్తిని కట్టేసి అతన్ని చావగొడుతూ జై శ్రీరామ్ అను అతన్ని తీవ్రంగా హింసించడం, మీరు కావాలంటే వస్తాయి, నీ పేర్లు సంవత్సరాలు కూడా చెప్పగలుగుతారు. హింసిస్తూ ఇది చూసామా, జై శ్రీరామ్ అను అని చెప్పి చివరికి అతను చచ్చిపోయాడు. స్తంభానికి వేసి కట్టేసి హింసించి చంపేశారు. అవసరమా ఇది? రాముడు ఆ విధంగా చెప్పాడా? చివరికి రావణాసురుడు కూడా నేడు పోయి రేపు రాని ఓడించిన తర్వాత కూడా తల్లార కూడా పంపించినటువంటి ఒక ధీరోదత్తమైనటువంటి అపూర్వమైనటువంటి వ్యక్తిత్వం. ఇవాళ
అమ్మాయిలు వెంటబడ్డానికి లేకపోతే మరెవరు వెంటబడ్డానికి నువ్వు దీన్ని వాడుతున్నావు, ఎలా అంగీకరిస్తాం మేము దీన్ని? ఇంత కోట్ల మంది హిందువులు ఎవరు ప్రతిఘటించట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు నువ్వు అనుకుంటే ఇది అభ్యంతరకరం. మేము దీన్ని అంగీకరించే సమస్య లేదు, ఈ విధానాలు కొనసాగలేమని చెప్తున్నాను నేను. ఇది ప్రారంభం. ఇది ఇటువంటి అగ్నిని అనేక చోట్లకు మేము తీసుకెళ్ళగలుగుతాం. అన్ని మతాలకి ఈక్వల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండాలి, అందరూ సహజీవనం చేయాలి, అందరూ సమానంగా ఉండాలి, అందరికి అవకాశాలు ఉండాలి, ఎవరికి అవకాశం లేకుండా నిరాకరించకూడదని చెప్తున్నాను నేను. మనకు ఉన్నటువంటి షడ్దర్శనాల్లో 5 దర్శనాలు ఆస్తికమైన దర్శనాలు కాదు, చాలా మంది తెలియదు. ఇవాళ మీరు ఒక ఫ్రేమ్ లో తయారు చేస్తారు, ఒక దేవుడు, ఒక పుస్తకం, ఒక మతం, దీన్ని అంగీకరించాలి కాదా? నాస్తికుల మీద దాడి చేస్తారు, నాస్తికులు కూడా దీంట్లో చాలా బాధపడతాను. నాస్తికులు హిందూ కాదని నువ్వు ఎట్లా అంటావు? నీకు తెలియదేమో విషయం. సాయణ మాధవుడు అనేటువంటి మహానుభావుడు సర్వ దర్శన సంగ్రహాన్ని రచించినటువంటి 14వ శతాబ్దంలో అద్భుతమైనటువంటి పుస్తకం అది. దాంట్లో 16 దర్శనాలు రాశారు. మొదటి దర్శనమే చార్వాక దర్శనం. అదొక సంప్రదాయం, దాన్ని ఎవరు నిరాకరించారు? నీకు తెలియదేమో విషయం. ద్వైతి హిందువే, అద్వైతి హిందువే, విశిష్టాద్వైతి హిందువే, ద్వైతాద్వైతి హిందువే, శాక్తేయుడు హిందువే, అలాగే అజ్ఞేయవాది హిందువే, నాస్తికుడు హిందువే, ఆస్తికుడు హిందువే. నువ్వెవరో కాదని చెప్పడానికి మా మతం, మా సిస్టమ్ ఎలా ఉంది నీకు తెలియదేమో. ఇదంతా కూడా నీకు తెలియకపోవచ్చు విషయం అంతా కూడా. నువ్వు చెప్తున్నటువంటి గుడి వేదన లేదు, వేదరక్షణ తీసుకొస్తే ఆయన గుడిని ఒప్పుకోడు. ఏం చేద్దాం దానికి? ఆ రోజు ఉన్నటువంటి సంప్రదాయం అది. వివేకానందుడు చెప్పాడు, సత్యం నీ స్థాయికి రాదు, సమాజం సత్యం స్థాయికి ఎదగాలి, నీ స్థాయికి సత్యం దిగదు, అది నీ సమస్య. నువ్వు లేకపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరో కొంతమంది దాన్ని చూడగలుగుతారు. వాళ్ళు చెప్పారు ఆ విషయాన్ని. ఆయన ఇందాక చెప్పాడు, బ్రాహ్మణుడు, ఏ బ్రాహ్మణుడు? విద్యావినయ సంపన్నుడు అయినప్పుడు విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకైచ పండితా సమదర్శన అంటే విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు. అదే సమయంలో ఆవు, కుక్క, ఏనుగు, కుక్కని తినే చండాలుడు. ఏం మాట్లాడివి? నా దగ్గరికి మొన్న ఒక స్ట్రీమ్ కి సంబంధించిన మా గురువు గారు చాలా గొప్ప ఆయన. ఎందుకు అడగండి నేను అడిగాను. ఎందుకంటే కృష్ణుడు అంగీకరించలేదు ఈ విషయాన్ని, భగవద్గీతలో చెప్పారు ఈ విషయాన్ని. విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు అంటే వాళ్ళు క్వాలిటీ నేర్చుకుని పైకి వచ్చిన తర్వాత మేము శూద్రులను అంగీకరిస్తాం అలా చెప్పలే. కుక్కని తినే చండాలుడు విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు ఒకలా చూడమని చెప్పారు. ఎవడు ప్రామిస్ చేశాడు ప్రపంచంలో? నేను తెలుసుకుందామని అడుగుతున్నాను. నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చేటువంటి దేవుడు రాజ్యం, నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చే స్వర్గాలను పురాణ మతాలు ప్రామిస్ చేస్తాయి కాదే. ఇహైవ ఈ మూమెంట్ లో, ఈ క్షణం, ఈ హాల్లో ఇక్కడ మనం మాట్లాడుతుంటే, మనం అక్కడ కూర్చుంటే, ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే ఇప్పుడు నువ్వు స్వర్గాన్ని గెలుచుకోవచ్చు ఈ సెకండ్. వాళ్ళు చెప్పారు అలాగే. ఇహైవ అంటే మాట అర్థం అదే. ఇహైవ తయర్జితస్తర్గో యశాం సామ్య స్థిత. మనం ఎటువంటి సమానత్వము? విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, కుక్కని చండాలని, ఆవుని, కుక్కని, ఏనుగుని, ఈ మాటల్ని చెప్పినటువంటి వాళ్ళు ఇహైవత అటువంటి సమానత్వాన్ని నువ్వు అందుకోగలిగితే ఈ మూమెంట్ లో, ఈ సెకండ్ లో నువ్వు మోక్షం, నువ్వు ఎన్లైటన్మెంట్, నువ్వు దేన్నైనా ఇప్పుడు పట్టుకోవచ్చు. ఎవడు ప్రామిస్ చేశాడు ఈ మాట? యశాం సామ్య స్థితం మనహ. ఇటువంటి సమానత్వాన్ని నువ్వు పెట్టుకుంటే నువ్వు ఇప్పుడు దాన్ని పట్టుకోవచ్చు. నువ్వు అనుకునే దైవాన్ని, నువ్వు అనుకునే బ్రహ్మాన్ని ప్రతి మనిషిలో చూడాలి. నువ్వు చెప్తావు అన్య మతస్థులు వాళ్ళు అని చెప్తున్నావు కదా, అది లేదమ్మా, ఇది తెలియదేమో. అయం నిజ పరో వేది గణనాలకు చేత ఈడు నావాడు, ఈడు పక్కవాడు ఆలోచించడం చాలా లో లెవెల్ పీపుల్ యొక్క అండర్స్టాండింగ్. యేసుక్రీస్తు శర్మనాంది మౌంట్ లో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఒక హిందూగా నేను దాన్ని అంగీకరించి దాన్ని ఫాలో కాగలుగుతాను. ఎందుకంటే నా మతం నాకు పర్మిషన్ ఇచ్చింది. ఆ రోజు ఋగ్వేదంలో ప్రకటించారు, మీకు తెలుసో లేదో, అనో భద్ర, ఎక్కడెక్కడ గొప్ప ఆలోచనలు ఉన్నాయో అన్ని మా దగ్గరికి రావాలి. మేము తలుపు తెరిచాం అన్ని పక్కలకి. క్రీస్తు చెప్తే రానివ్వండి మా దగ్గరికి, మాకు అభ్యంతరం లేదు. ప్రవక్త చెప్తే రానివ్వండి మా దగ్గరికి, మాకు అవసరం, మాకు అభ్యంతరం లేదు. గొప్ప ఆలోచనలన్నీ మాకు కావాలి అని నా పూర్వీకులు అనేటువంటి ఋషి చెప్తే నేను తలుపులు మూసుకోవాలా? నువ్వు దాన్ని శవం మతం అంటావా? మనకు లేవా? ఈ భాష వాడచ్చా మనం? నువ్వు కాషాయ బట్టలు వేసుకుని కాషాయ కాంతిలో పెట్టి ఈ రకంగా మాట్లాడతావా? అలా లేదే. అలా ఎక్కడుందని అడుగుతాడు నేను. వాళ్ళని హేళన చేస్తావా? వాడు శవాన్ని పూజిస్తాడని. మనకు లేవా యోగుల సమాధులు? రమణ మహర్షి సమాధి లేదా? వారి తల్లిగారి సమాధి లేదా? వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి, ఈశ్వరమ్మ సమాధి లేదా? మనం దండలు పెట్టుకోవట్లేదా? ఎవరినో హేళన చేస్తావు నువ్వు. ఎందుకు ఇంత అహంకారం? అలా లేదే. అక్కడ తప్పులు ఉన్నాయి, అక్కడ గొప్ప ఉన్నాయని నేను చెప్పడం లేదు. అక్కడ తప్పులు ఉన్నాయి, లేవనట్లేదు. అక్కడ కూడా పోరాటం చేయాలి. వాళ్ళు చేస్తారు, ఆ పని వాళ్ళు చేస్తారు. మేము జయభారత్లో ఉండే ముస్లిమ్స్ ఆ పని చేస్తా ఉన్నారని చెప్తున్నాం మీ దృష్టికి. అలాగే ఇక్కడ కూడా తప్పులు ఉన్నాయి, వాటిని కూడా కడుక్కుంటాం, పోరాటం చేస్తాం. తప్పేం లేదు దాంట్లో. పోరాటం చేయమని చెప్పాడు, తత్వం యుద్ధం చేస్తాం. ఆ విధంగా యుద్ధం చేయమని చెప్పాడు కృష్ణుడు. సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకుని, లాభం లేకపోవడం సమానంగా తీసుకుని, జయాన్ని అపజయాన్ని సమానంగా తీసుకుని ఆ విధంగా యుద్ధం చేయబడాడు. యుద్ధం చేయకుండా తప్పించుకోవడం వీళ్ళు. ఈ అసమానత్వం ఉందో, ఈ మెట్లున్నాయో, నువ్వు బయటకు నడున్నారో దానిపైన ఆధ్యాత్మికవాదులంతా యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్యాపిల్లో గణేష్ విగ్రహాన్ని కింది కులస్తులు పెట్టుకుంటే అగ్ర కులస్తులు గణేష్ ఊరేగింపు దాడి చేసి ఆపారు. మేము ఆ ప్యాపిల్లో వెళ్ళి అక్కడే సంపెట్టాం. మేము ఛాలెంజ్ చేస్తాం. నేను చెప్తున్నాను, మేము నిలబడతాం విషయాల మీద. మేము అంగీకరించాం. ఈ మతాన్ని అసమానత్వం పుట్టగా చేసేటువంటి ప్రయత్నాన్ని మేము అంగీకరించాం, ధిక్కరిస్తాం. ఇది చీపురు పెట్టి తొడవడానికి, అవసరమైతే ఖడ్గంతో తొడవడానికి కూడా ఈ మాట అరవిందో. అది చీపురు కాబట్టి భగవంతుడు ఖడ్గం వాడతాడేమో, దాన్ని కూడా వెనకడే వాళ్ళం కాదు. ఎందుకంటే ఇది మురికిది. ఈ మురికి పైన పోరాటం అనేది మన శ్వాస, ప్రాణ శ్వాస కావాలి.